నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి లవ్ జిహాద్, అలాగే ఇటు నిక్కా హలాల్ అంటే ఏంటి, మరొక విషయం గో సంరక్షణ. అసలు ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో, అలాగే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ కరుణసాగర్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో బేసిక్గా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి టీసీఎస్ అమరావతి మధ్యప్రదేశ్లో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో, లవ్ జిహాద్ కానివ్వండి, ఒక అబ్బాయి దాదాపు 150కి పైగా పెళ్లిళ్ళు చేసుకున్నాడంటే మామూలు విషయం కాదు. అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా టీసీఎస్ నాసిక్ బ్రాంచ్లో జరిగినటువంటి ఒక ఆర్గనైజ్డ్ లవ్ జిహాద్ ఇష్యూ. యాక్చువల్లీ అది 2022 నుంచి 2026 వరకు కంటిన్యూస్గా 4 years నుంచి జరుగుతోంది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఆఫీస్లో ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్ని వాడుకొని హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మెయిల్స్ పంపించినప్పటికీ దాని మీద ఎటువంటి యాక్షన్ లేకపోగా, ఎవరైతే హరాస్మెంటు, సెక్షువల్ అబ్యూసు, ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసే ప్రయత్నాలు చేసినారో వాళ్ళంతా ఎవరో కాదు, ఆఫీస్లో వాళ్ళ సుపీరియర్ వాళ్ళ హైరార్కీలో ఉన్నటువంటి వాళ్ళకన్నా పైన కూర్చున్నటువంటి పోస్ట్లో ఉన్నవాళ్ళు. సో ఈ మొత్తం కంప్లైంట్లో రాసింది ఏంటంటే, ఇట్లా ఈ రకంగా 4 years నుంచి చాలామంది అమ్మాయిలను ఇట్లా కొంతమంది పర్టికులర్ నేమ్స్, అంటే ముస్లిమ్స్లు దే అప్రోచ్డ్ అస్, దే వర్ టచింగ్ అస్ ఇన్అప్రాప్రియేట్లీ, మాతోటి సెక్షువల్ అడ్వాన్సెస్ కోసం ప్రయత్నం చేయడము, మీ ఇంట్లో మీ హస్బెండ్ లేనప్పుడు చెప్పండి, వీల్ గివ్ యూ కంపెనీ, ఆ టైప్ ఆఫ్ చేయడం కాకుండా మెల్లగా వాళ్ళను భయపట్టించి, తర్వాత వాళ్ళకు నమాజ్ చేయించి, వాళ్ళతో బలవంతంగా, వాళ్ళతో రంజాన్ టైంలో రోజా ఉంచి, వాళ్ళకు బీఫ్ తినిపించి, ఈ రకమైనటువంటి చేసి వాళ్ళను కన్వర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయము ఒక అమ్మాయి 4 సంవత్సరాల పాటు ఇదంతా వేదనను భరించిన తర్వాత ఒక లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవుతుంది. లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ టీంని ఒకటి ఏర్పాటు చేసి, ఆ టీము ఆ టీసీఎస్ కంపెనీలో హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా మారువేషంలో వెళ్ళి అక్కడ కొన్ని నెలల పాటు దే అబ్జర్వ్ ద సీక్వెన్సెస్. అసలు ఇవన్నీ జరుగుతున్నాయా ఏంటిదని, ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే కంప్లైంట్లు ఇస్తుంటే ఆ కంప్లైంట్స్ మీద యాక్షన్ ఎందుకు జరుగుతలేదు, వీటన్నిటి మీద వాళ్ళు కొంచెం తీసుకున్న తర్వాత వెన్ దే జీరోడ్ ఆన్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్, ఇవన్నీ చేస్తున్న వ్యక్తులు ఎవరు బాధితులు అనేది వాళ్ళు పూర్తిగా తీసుకున్న తర్వాత, వారం రోజుల క్రితం నాసిక్ పోలీస్ అరెస్టెడ్ 7 members. దాంట్లో ఒక పర్సన్ అలెజ్డ్ టు బి షీ ఈజ్ అ మాస్టర్ మైండ్ అండ్ కాన్స్పిరేటర్ బిహైండ్ ఆల్ దిస్ ఆర్గనైజ్డ్ లవ్ జిహాద్ ఇష్యూ, నిధా ఖాన్ అని చెప్పి షీఈ్ అబ్స్కాండింగ్. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఎవరైతే లవ్ జిహాద్లో ట్రాప్ చేయబడ్డారో అమ్మాయిలను, దే ఆర్ అబౌట్ టు బి హ్యూమన్ ట్రాఫిక్ టు మలేషియా. దొంగ పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళను మలేషియాకి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ప్రయత్నం జరిగింది. ఇది కూడా కుట్రలో భాగమే అని చెప్పి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. దాని తర్వాత చాలామంది ఈ ఇష్యూ పైన హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం, తర్వాత సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఇప్పుడు ఈ టీసీఎస్ నాసిక్ లవ్ జిహాద్ ట్రాప్ కేసు ఏదైతుందో అది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే లా ప్రకారంగా కొన్ని పాయింట్స్ చూసుకుంటే కనుక, దే ఆర్ నాట్ అ చైల్డిష్ కిడ్స్, లైక్ 15-16 టీనేజర్స్ కూడా కాదంత తెలియకపోవడానికి. ఇప్పుడు టీసీఎస్లో పనిచేస్తున్నారంటే అబౌవ్ 20 ఏజ్నే ఉంటుంది కదా. సో ఆ మాత్రం తెలియకుండా అంత ట్రాప్కి గురయ్యాయంట. ఫస్ట్ 1-2 monthsలోనే ఏదన్నా తెలిసిపోద్ది బేసిక్గా, అందులో 150 మంది అంటే అది మామూలు విషయం కూడా కాదు కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గత వారం రోజుల నుంచి జరుగుతున్న విషయం ఏంటంటే, ఓన్లీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు అమాయకులు, వాళ్ళు కేవలం ఇస్లాం మతంకి చెందిన వాళ్ళు కాబట్టి దే హావ్ బీన్ టార్గెటెడ్. లవ్ జిహాద్ని ఈజీగా అందరికీ స్టాంప్ వేసేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళు వచ్చి బీఫ్ తిన్నారా, వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళు వచ్చి నమాజ్ చేస్తారా, వాళ్ళకి ఇష్టం లేకుండానే వాళ్ళు వచ్చి రంజాన్ టైంలో రోజా ఉన్నారా అని వాదనలు వస్తున్నాయి. అంటే అందరూ ఇది వైట్ వాష్ చేయడము, దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క డిబేట్లో కూడా ఎక్కడ విక్టిమ్ సైడ్ నుంచి ఆలోచించి మాట్లాడలేరు. మొన్న రీసెంట్గా జరిగిన ఒక డిబేట్లు ఆ విషయం నేను చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్లీ ఆ ఎవరైతే ట్రాప్ కాబడ్డారో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఈజ్ బిట్వీన్ 22 to 26.
వాళ్ళ శాలరీ రేంజ్ 18,000 to 25,000. వాళ్ళు ఫస్ట్ టైం లైఫ్లో ఒక టీసీఎస్ అనే ఒకటి ప్రెస్టీజియస్ కంపెనీలోకి జాబ్ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాల్కులేట్ అవుతుంది, తర్వాత ఫ్యూచర్లో ఈ ఎక్స్పీరియన్స్ తోటి దే కెన్ గో ఫర్దర్ అన్నట్టు ఆలోచనతోటి వాళ్ళు జాయిన్ కావడం. ఆ 18,000, 20,000, 25,000 శాలరీ ఈజ్ ఎ హోప్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. నెలకు ఆ జీతం వస్తే ఆ ఫ్యామిలీ గడిచేటువంటి అవసరాలు ఉన్నటువంటి వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ గా వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోవచ్చు అందులో మనం. మేబీ ఐ డోంట్ నో, బట్ వాళ్ళ శాలరీ స్ట్రక్చర్ చూసిన తర్వాత, వాళ్ళ ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ ఫ్యామిలీలో 2 పని చేస్తే 4 తినేటువంటి ఫ్యామిలీ, అట్లాంటి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక మంత్ శాలరీ అనేది వాళ్ళకి మంత్ లాంగ్ వెయిట్ చేసేటువంటి హోప్. ఈ కంప్లైంట్స్, ఇంటర్నల్ కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ జరగకపోతే దే స్టార్టెడ్, మేబీ దే కుడెంట్ ఈవెన్ ఫైల్ ఎ కంప్లైంట్. ఎందుకంటే కంప్లైంట్ ఫైల్ చేస్తే మై హయ్యర్ అప్ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తే వీళ్ళంతా ఒక లాబీ, వీళ్ళంతా ఒక కాన్స్పిరసీలో భాగమని వాళ్ళు తెలుసుకునే లోపు వాళ్ళ జాబ్ పోయేది, జాబ్ థ్రెట్ ఉండే. సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. అంటే టీసీఎస్ కంప్లీట్ గా వీళ్ళని పెంచి పోషిస్తుంది అనుకోవచ్చా హ్యూమన్ ట్రాఫికింగ్ కి? నో, టీసీఎస్ అనేది ప్రెస్టీజియస్ సాఫ్ట్వేర్ కంపెనీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్. దానికి 100,000 బ్రాంచ్లు ఉన్నాయి అక్రాస్ ది గ్లోబ్. అంటే నాట్ ఓన్లీ 1-2 members or else 10 members, it's been like 150 members means. No, that is different issue. నాసిక్ లో జరిగినటువంటి ఈ లవ్ జిహాద్ యాంగిల్ కేసులో 7 members అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఒకరు అబ్స్కాండింగ్, దట్ ఈస్ టోటల్లీ 8. ఇక్కడ ఒక బాధితులు ఒక 15 మంది ఉన్నారు అని ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది. ఈ యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళు కేవలం జాబ్ సెక్యూరిటీ కోసము కంప్లైంట్ ఇస్తే జీవితం అవుతుంది, రేపు పొద్దున అవసరాలకు డబ్బులు ఉండవని కూప్పైపోయారా తెలియదు. చాలామంది ఆల్సో స్టార్టెడ్ టు ప్రాక్టీస్ ఇస్లాం బై ఫోర్స్. సో ఇట్లాంటివి జరిగినాయి. ఒక అమ్మాయి ధైర్యం చేసి కంప్లైంట్ చేయడం వల్ల ఇదంతా బయటకు వచ్చింది. దీంట్లో టీసీఎస్ కంపెనీ పెంచి పోషించేది ఏం లేదు. టీఎస్సిఎస్ కంపెనీలో హైర్ చేసే డిపార్ట్మెంట్లో ఎవరైతే హెడ్ ఉంటారో, హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో, ఆ హెడ్ మొత్తం ఈ కాన్స్పరసీకి షీ వాజ్ స్పియర్ హెడ్డింగ్ ఇట్. తానే హైర్ చేసేటప్పుడు ముస్లిం అబ్బాయిలను, అందమైన హిందూ అమ్మాయిలను ఒక టీం లాగా వేసి వర్క్ స్టార్ట్ చేయించేది. అక్కడ నుంచి అది స్టార్ట్ అయినా కొద్దీ ఆ కంప్లైంట్స్ తన దాకా వచ్చేసరికి ఆ కంప్లైంట్స్ తొక్కిపెట్టింది. 4 years అని వచ్చింది. తర్వాత అక్కడ నాసిక్ పోలీస్ వాళ్ళు వెన్ దే ఇన్వెస్టిగేటెడ్, ఆమె మెయిల్ని, అంటే కదా ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో తన కంప్యూటర్ హార్డ్ డిస్క్లోని మెయిల్ చెక్ చేస్తే దాంట్లో 484 కంప్లైంట్స్ ఉన్నాయి సెక్షువల్ అబ్యూస్ మీద అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నిదా ఖాన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తున్నారు. అండ్ షీఈ్ ఆల్సో ట్రయింగ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ డిఫరెంట్ రీజన్స్. నేను ప్రెగ్నెంట్ కాబట్టి బెయిల్ ఇవ్వాలని చెప్పి, నేను అసలు ఆ కంపెనీలో హెచ్ఆర్ఏ కాదు, ఐ వాజ్ జస్ట్ సమ్ టెలికాలర్ అని, పర్మనెంట్ కూడా కాదు, రీసెంట్లీ ఐ వాజ్ ఎన్రోల్డ్ అని చెప్పి ఆ రకమైనటువంటి వస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఈ ప్రిలిమినరీ రిపోర్టు కంప్లైంట్ ఏ వ్యక్తి కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు, భారతదేశంలో ఆడవాళ్ళు వీళ్ళు నన్ను సెక్షువల్ అబ్యూస్ చేశారు అని చెప్పి ఫాల్స్ కంప్లైంట్ అయితే ఇవ్వరు. ఒక మధ్యతరగతి మహిళలు ఒక 18,000 to 25,000 జీతం తీసుకొని ఒక టీసీఎస్ లాంటి కంపెనీలో పనిచేసేవారు కంప్లైంట్ ఇవ్వరు, ఫ్రివలెస్ కంప్లైంట్ ఇవ్వరు. దాన్ని సపోర్ట్ చేసుకుంటే కంటిన్యూస్గా ఇంకో 5-10 కంప్లైంట్స్ రావు. కాబట్టి ఇప్పుడు ఇనిషియల్ రిపోర్ట్స్లో ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వీళ్ళందరినీ రిమాండ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి, హ్యూమన్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత దే విల్ కనెక్ట్ ది డాట్స్. ఆ మలేషియా యాంగిల్ ఏంటిది, మలేషియాలో ఏ ముల్లా మౌల్వీతోటి వీళ్ళు దే యూజ్ టు చాట్. ఇప్పుడు వీళ్ళని తీసుకొని పోయిన తర్వాత వాట్ దే వాంటెడ్ టు డూ విత్ దెమ్, వీళ్ళని తీసుకుపోయి మలేషియాలో ఏం చేద్దామని, అమ్మేస్తారా, హ్యూమన్ బాంబులు తయారు చేస్తారా, లేకపోతే రెడ్ లైట్ ఏరియాలు అమ్మేస్తారా, ఇదంతా యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ మొత్తం ఛార్జ్షీట్లోకి వచ్చిన తర్వాత మనకు నిజాలు తెలుస్తాయి. కానీ అంతవరకు అయితే దిస్ కెన్ బి సీన్ యాజ్ ఏ ప్యూర్లీ లవ్ జిహాద్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్
ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇంతకుముందు నార్త్ స్టేట్స్ ఒకటే కాదు, ఈ లవ్ జిహాద్ కి బేసిక్ గా తెలుగు స్టేట్స్ లో కూడా బాగా అమ్మాయిలు ఎఫెక్ట్ అవుతున్నట్టున్నారు. రీసెంట్ గా ఇటు హైదరాబాద్ కుకట్పల్లిలో కూడా ఒక అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టడం కూడా అది జరిగింది. మా కొలీగ్ అడ్వకేట్ హీ డెల్ట్ విత్ దట్ మ్యాటర్. మ్మ్. ఆ అమ్మాయిని వాడు ట్రాప్ చేసి నేను నేను హిందూనే, మ్మ్. నా పేరు నవదుర్గ మ్మ్. అని చెప్పి అప్రోచ్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని బిజినెస్ పెడుతున్నా అని చెప్పి సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్క్వీజ్ అవుట్ చేయడం. ఆ తర్వాత ఆ అమ్మాయి పేరున్నటువంటి ప్రాపర్టీని తన పేరు మీకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం, ఆమెకు డ్రగ్స్ లాంటిది ఏదో మత్తు పదార్థాలు ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్తో కలిపి గ్యాంగ్ రేప్ చేయడం, ఇవన్నీ అలిగేషన్స్ ఉన్నాయి. దుర్దోషం ఏంటంటే వీళ్ళు కూడా చాలా లేట్గా కంప్లైంట్ ఇచ్చారు. మ్మ్. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కూడా దాని మీద టైమ్లీ యాక్షన్ తీసుకోకపోవడం, దాని తర్వాత వీళ్ళు మా హిందూ వాహిని అనే సంస్థకు వాళ్ళు అప్రోచ్ కావడం, దాని నుంచి ఒక లీగల్ టీం వెళ్ళి ఆ కేసును టోటల్గా పర్సూ చేసిన తర్వాత ఇదంతా జరిగింది. ఇది మొన్న రీసెంట్గా ప్రెస్ క్లబ్లో పెట్టిన ప్రెస్ మీట్లో షీ రివీల్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకు ఈ మధ్య కాలంలో దిస్ ఈజ్ నాట్ అన్ ఐసోలేటెడ్ కేసు. మీకు లవ్ జిహాద్ అనేది జనరల్ అపోహ ఏంటంటే కేవలం కాలేజ్ స్టూడెంట్స్ పెళ్లిగా అమ్మాయిలను మాత్రమే చేస్తాను అనుకుంటారు. నో, లవ్ జిహాద్ ఈజ్ ఓపెన్ టు 15 years to 50 years. 15 to 50. 15 to 50. ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ పిల్లలు ఉన్న వాళ్ళను కూడా ట్రాప్ చేసి మ్మ్. వాళ్ళకి కావాల్సింది రిప్రొడక్షన్కి పనికొచ్చేటువంటి ఒక ఆడ మనిషి. దే వాంట్ దిస్ కంట్రీ దే వాంట్ టు టేక్ ఓవర్ దిస్ కంట్రీ బై పాపులేషన్. అది కాన్సెప్ట్ యాక్చువల్. వాళ్ళ గజ్వాహే హింద్ అనేది 2047 వరకు ఈ దేశాన్ని ఇస్లాం కంట్రీగా చేయాలి. ఇస్లాం కంట్రీ చేయడానికి యుద్ధం చేయడం ఒకటి, దాడులు చేయడం, బాంబులు పెట్టడం, తర్వాత మాస్గా గొడవలు చేసి అల్లర్లు చేసి దాడులు చేసి వెళ్ళగొట్టడం, ఆ తర్వాత పాపులేషన్ పెంచడం. లవ్ జిహాద్ వల్ల దే ఆర్ హిట్టింగ్ ది హిందూ సొసైటీ బై ఫ్రమ్ టూ సైడ్స్. ఫస్ట్ థింగ్, హిందూ అమ్మాయిలను కన్వర్ట్ చేసుకొని దే ఆర్ డిక్రీజింగ్ ది పాపులేషన్. హిందూ అమ్మాయితోటి వాళ్ళు పిల్లలు సంతానం పొంది దే ఆర్ ఇంక్రీజింగ్ ద పాపులేషన్. ఒక్క దెబ్బ రెండు పిట్టలు అంటారు కదా. లవ్ జిహాద్ షుడ్ బి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ యాంగిల్. మన అమ్మాయి ఒక్కతే కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోవట్లేదు. ఆ అమ్మాయి గర్భం ద్వారా పుట్టే వాళ్ళు ఉంటారు అంటే ఒక హిందూ గర్భం యాక్చువల్లీ అది వాంట్ ఏ హిందూ కదా. హిందూ డిఎన్ఏ తోటి ఉన్నటువంటి గర్భంలో ఇస్లాం మతాన్ని ఫాలో చేసేవాళ్ళు పుట్టిస్తున్నారు. దే ఆర్ హిట్టింగ్ అస్ విత్ 2 points స్ట్రాంగ్లీ. లవ్ జిహాద్లో ఎంత ఆర్గనైజ్డ్గా లవ్ జిహాద్ జరుగుతా అనేది కేరళ స్టోరీ 2 క్లియర్గా చూపించింది. డొమెస్టిక్లో మ్మ్. కేరళ స్టోరీ 1 పార్ట్లో ఐఎస్ఐఎస్ ఈ టెర్రర్ క్యాంప్స్లో కానీ ఈ తీవ్రవాద సంస్థలలో అమ్మాయిలు ఎవరైతే ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తూ ట్రైనింగ్ క్యాంప్స్లో ఉంటారో వాళ్ళ సెక్షువల్ నీడ్స్ని సాటిస్ఫై చేయడానికి కాఫిర్ కే ఔరత్ హోనా, ఖలీఫత్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒకటి సిరీస్ ఉంటుంది. ఖలీఫత్ మ్మ్. మ్మ్. ఎప్పుడైనా చూసి ఉంటారో లేదో, యు సీ ఇట్, యు వాచ్ ఇట్. యాక్చువల్లీ దాంట్లో ఎంత క్లియర్గా హౌ ఎ కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళలో మతాన్ని దానికి ఎట్లా అంటే దే ఇంజెక్ట్ ఇట్. ఎంత ఇంజెక్ట్ చేస్తారంటే అప్పటి వరకు పెంచిన తల్లిదండ్రుల మాటను కూడా వాళ్ళు దే డోంట్ కేర్. ఆ పెద్దమ్మాయి ఇన్ఫ్లుయెన్స్లో చిన్న అమ్మాయి కూడా వచ్చేసి ఇద్దరు రాత్రి పాస్పోర్ట్లు తీసుకొని ఆ వాడితో కలిపి గ్యాంగ్తో కలిపి దే క్రాస్ ద బార్డర్ క్రాస్ చేసేసి వాళ్ళు సిరియాకి వెళ్ళిపోతారు. సిరియాకి వెళ్ళిపోయి ఐఎస్ఐఎస్ క్యాంపుల్లో నా జీవిత లక్ష్యం ఏంటిది అని అంటే కేవలం ఒక ఐఎస్ఐఎస్ తీవ్రవాదికి భార్యని వాడితోటి నేను పిల్లలు కానీ ఈ అల్లాకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం అన్నట్టు వాళ్ళు అంత ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళకు. అది చూడండి సినిమా, ఇట్ ఈస్ వెరీ డీప్లీ రీసెర్చ్డ్ మూవీ. దాన్ని లైవ్ సీన్స్ ఉంటాయి దాంట్లో. దట్ ఈస్ టూ హార్డ్, డైజెస్ట్ చేసుకోలేరు. ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ట్రాప్ చేసి అంటే లండన్, యూరోప్ కంట్రీస్ నుంచి అమ్మాయిలను ట్రాప్ చేసి దే ఆర్ బ్రాట్ డౌన్ టు ఇరాన్ అండ్ సిరియా. వీళ్ళకు భార్యలుగా
ఒక క్యాంపులో వేసుకోపోయి వేసేస్తారు. వేసేయగానే వచ్చేసేస్తాడు, నాకు ఇన్ని పైసలు ఇస్తా, నాకు అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవడానికి అని అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఈ అమ్మాయి ఉందని అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడనే మౌలి కూర్చుంటాడు, అక్కడనే నికా చదువుతారు, తీసుకొని వెళ్ళిపోతారు. కథం ఫ్రమ్ నెక్స్ట్ డే షీ విల్ హ్యావ్ టు బ్రీడ్. వీడు చనిపోతాడు, యుద్ధానికి పోతాడు, పోతాడు కదా, వీడు చనిపోతాడు, ఆమె విడో అవుతుంది కదా, విడోను కూడా దే విల్ సెల్ అవుట్ అగైన్. ఎందుకంటే రిప్రొడక్షన్ కదా, ఆడవారి పని ఇస్ టు రిప్రొడ్యూస్. దే ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ రిప్రొడ్యూస్ యాజ్ పర్ దేర్ బిలీఫ్స్ అండ్ దేర్ బుక్స్. మగవాడి పని జిహాద్ చేయడం. దట్ ఈస్ హౌ దే వాంట్ టు టేక్ ఓవర్ దిస్ గ్లోబ్. అంటే ఏంటి ఈ నిక్కా హలాల్ అంటే కూడా ఏంటి అసలు? సో అంటే ఇది ఒక 1 minute ఈ నిజాలు తెలియకుండా చాలా మంది ఆర్ గెట్టింగ్ ట్రాప్డ్ ఇన్ టు ఇట్. ట్రాప్ అయిపోయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ తెలిసేలోపు వాళ్ళు సూట్ కేసుల్లో దొరుకుతారు, ఫ్రిడ్జుల్లో దొరుకుతారు, లేదంటే చెత్త కుప్పల్లో దొరుకుతారు, లేదంటే వాడు కొట్టి తరిమేస్తే హాస్పిటల్లో కొంచెం అదృష్టం బాగుంటే దెబ్బలు తిని ఇంటికి తల్లిదండ్రుల దగ్గరికి ప్రాణం ఉంటే. ఈ 5 తప్ప 6వది జరగదు. హ్యాపీ ఉన్నటువంటి లవ్ జిహాద్ ట్రాప్డ్ ఉమెన్ ఎవరు లేరు. దెర్ ఆర్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఆల్ ఓవర్ ది ఇంటర్నెట్. ఎట్లా టార్గెట్ చేస్తారంటే ఒక ఫీల్డ్లో నంబర్ 1 వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. టార్గెట్ చేయగానే వాళ్ళకు ఒకసారి టార్గెట్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఒక వీడియో తీపిస్తారు. రీసెంట్గా ఈ కేసెస్కి సంబంధించి మీకు మోనాలిసా భోస్లే ఐడియా ఉందమ్మా? భోస్లేను తను కూడా లవ్ జిహాద్ ట్రాప్లో పడింది అని చెప్పేసి అని అమ్మాయి కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, అంటే తనకి పెళ్ళి అయ్యేసరికే తన ఏజ్ 17 years అని చెప్పేసి న్యూస్లో అంటే కథనాల్లో కూడా రావడం జరిగింది. బట్ థ్రెట్ ఉంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో తను కనబడకుండా కూడా ఉన్నటువంటి అంశాలు కనబడుతున్నాయి. నిజంగా అది లవ్ జిహాద్ అనుకోవచ్చు, లేకపోతే ఏమనుకోవచ్చు అమ్మాయి కేసులో? లవ్ ఇస్ డిఫరెంట్ థింగ్, లవ్ జిహాద్ డిఫరెంట్ థింగ్. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లవ్. ఆడవాళ్ళు ఇష్టపడి, మగవాడు ఆడవాళ్ళని ఇష్టపడేటట్టు చేసుకొని ఒకసారి పెళ్ళైన తర్వాత, ఇప్పుడు లవ్ అంటే నీకు కుల మతాలు ఉండొద్దు, భాషా భేదాలు ఉండొద్దు, ఆహారపు అలవాట్ల విషయంలో నీకు భేదాలు ఉండొద్దు. యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ లవ్ కదా, దట్ ఈస్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. నువ్వు వేసుకునే బట్టల గురించి, నీ తిరిగేటువంటి దాని గురించి కాదు. ఓన్లీ యువర్ ప్యూర్ హార్ట్. ఇక సినిమా పాటలు, డ్యూయట్లు, రొమాన్స్లు ఉంటాయి కదా, వాటిని చూసి లవ్ చేసుకున్నానంటే ఇవన్నీ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, మెటీరియలిస్టిక్ థింగ్స్ కదా. కానీ ఇక్కడ ఏముంటుందంటే నా లక్ష్యం నిన్ను లవ్ జిహాద్ పేరు మీద ట్రాప్ చేయడం, పెళ్లి చేసుకోవడం, కన్వర్ట్ చేయడం, పెళ్లి చేసుకోవడం. దాని తర్వాత నీ పని ఏడుంటుంది? ఇంట్లోనే 4 గోడలలో. యూ కాంట్ ఈవెన్ పీప్ అవుట్ ఆఫ్ ద హౌస్. తొంగి కూడా చూడలేవు వితౌట్ పర్మిషన్. గాలి వెలుతురు చొరబడలేని ప్లేసెస్లో పెడతారు. మోనాలిసా విషయంలో అది లవ్ జిహాద్ అనుకోవచ్చా, మరి ఏమనుకోవచ్చు? అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఏది అనేది తెలియట్లేదు కదా. లవ్ జిహాద్ అనేది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి వెతుకుతూ దొరికేది అవసరం లేదు, మైక్రోస్కోప్లో చూడాల్సిన అవసరం లేదు. పైనుంచి వాటర్ అంతా నార్మల్గా ఉండి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. లవ్ జిహాద్ కెన్ బి సీన్ ఎవ్రీవేర్. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాడి లక్ష్యం నేను మతం మార్చడమే అయినప్పుడు దాంట్లో లవ్ లేదు, జిహాద్ ఒకటే ఉంది. కానీ నేను లవ్ పేరు మీద జిహాద్ చేపిస్తుంది కాబట్టి లవ్ జిహాద్ అయింది అంతే. సింప్లీ అన్కండిషనల్గా ఉండేటువంటి లవ్ ఉండదు ఆడ. మీ దగ్గర కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఆప్ అల్లాకో మాన్నా, నువ్వు అల్లాను నమ్మాలి, మీ దేవుళ్ళను వదిలేసి రావాలి. ఇది నా కండిషనల్లో. నువ్వు అన్కండిషనల్గా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వచ్చేస్తా, మేరా అబ్దుల్ అలగ్ హే అని చెప్పి లివ్ ఇన్ రిలేషన్షిప్లో పోయినటువంటి అమ్మాయి ఢిల్లీలో, ఆమె తర్వాత ఆమె తల మొండేమంతా వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసేవాడు. ఐఎమ్ నాట్ గెట్టింగ్ ద నేమ్స్. ఒక అమ్మాయి మేరా అబ్దుల్ అలగ్ హే అని చెప్పి పోయింది, తర్వాత శరీరం ముక్కలుగా దొరికింది. అది చాలా సంచలనమైనటువంటి కేసు. ఐఎమ్ అనేబుల్ టు రిమెంబర్ దట్ నేమ్స్ యాక్చువల్లీ. రైట్. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎందుకు ఈ మధ్య కాలంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కేసులు ఎక్కువగా బయటపడుతుంది? ఇది వరకు అంటే గత 15 ఏళ్ళుగా చూసుకుంటే ఇలాంటివి ఎప్పుడు బయటికి రాలేదు. ఈ లవ్ జిహాద్ అని కానివ్వండి, లేకపోతే ఈ హిందూయిజం గురించి కానివ్వండి, RSS అని ఈ మధ్య కాలంలో
ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్టు అయితే కనబడుతున్నాయి. మీరేం చెప్తారు ఈ మాటకి? See, 15 years back, media never used to discuss about these things. 15 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ గురించి కానీ, హిందుత్వ గురించి కానీ, ధర్మం గురించి, దేశం గురించి, గుళ్ళ గురించి, దేవాలయాల్లో పూజల గురించి, లవ్ జిహాద్ గురించి, హిందూ విక్టిమైజేషన్ గురించి, హిందువుల మీద దాడుల గురించి మీడియా నెవర్ యూస్ టు డిస్కస్. గత 3-4 ఏళ్ళ నుంచి ఇది ఎక్కువగా 15 కనబడుతుంది. అది వరకు కూడా సంవత్సరాల లేదు. తర్వాత మీడియా స్టార్టెడ్ టు పిక్ దిస్ ఇష్యూస్, డిస్కస్ చేయడం వల్ల మీకు కనిపిస్తుంది విజిబుల్లీ. అదర్వైజ్ ఇవన్నీ చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. బాలీవుడ్లో స్టార్ట్ అయింది లవ్ జిహాద్ ఫస్ట్. అమీర్ ఖాన్ పెళ్లి చేసుకుంటాడు కిరణ్ రావునే, షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ పెళ్లి చేసుకుంటాడు, మన్సూర్ అలీ పటోడి షర్మిలా ఠాగూర్ని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకున్నటువంటి ఈ అమ్మాయిలు ఉంటారు కదా, కావాలంటే మతం మారైనా సరే మనము వాళ్ళను ప్రేరణ తీసుకుంటారు. అందుకే షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ ని పెళ్లి చేసుకుంటే ఎక్కడైనా కూడా తన పేరు మారిందా చెప్పండి? గౌరీ ఖాన్ కాలేదా? ఖాన్ ఒక్కటే ఆడింది, ఖాన్ మరి ఇంటి గౌరీ పేరా? అనేది అయితే ఉంది ఖాన్ కదా. ఇంటి పేరు కాదు కదా, ఉమ్, గౌరీ ఉండాల్సి ఉండే, ఖాన్ ఎందుకు అయింది ఉమ్. కదా? నీకు అంత ప్రేమ ఉంటే షారుఖ్ గౌరీ అని పెట్టుకోవాల్సి ఉండే. ప్రేమ వన్ సైడ్ ఉండద్దు కదా. ఇస్లాంలో అవన్నీ లేవు కదా, భర్త ఇంటి పేరు భార్యకు రావాలి అవన్నీ లేవు కదా. భార్య పేరు పెట్టుకోవాల్సి ఉండే, ఎందుకు గౌరీ ఖాన్ పెట్టినావు? నువ్వు ఎందుకు షారుఖ్ గౌరీ గాలే? ఇవన్నీ దిస్ వర్ ఆల్ ప్రివలెంట్ ఫ్రమ్ లాస్ట్ 2-3 decades. బీజేపీ స్ట్రాటజీ లాగే ఉంది. బీజేపీ పార్టీ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలంటే హిందుత్వాన్ని ఎక్కువగా చేసి ఆ హిందూ భావాజాలాలని జనంలోకి ఎక్కించాలి అని ఈ రకంగా, అంటే చాలా మంది ఈ వే ఆఫ్ థింకింగ్ కూడా ఆలోచిస్తున్నారు ఈ మధ్య కాలంలో. వాళ్ళకి చెప్పండి, 500 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి అయోధ్య రామ్ మందిర్ ఇష్యూని సాల్వ్ చేసి సుప్రీంకోర్టు ద్వారా దాన్ని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల వ్యవధిలో భవ్య అయోధ్య రామ్ మందిర్ కట్టింది ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. దాన్ని ఇనాగ్రేషన్ చేసింది ఆర్ఎస్ఎస్ఏ కదా. 2024 ఎలక్షన్స్ జనవరిలో మీకు అయోధ్య రామ్ మందిర్ ఇనాగ్రేషన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అందరు సంబరాలు చేసుకున్నారు. అవును. అదే సంవత్సరం మేలో ఎలక్షన్స్ అయినాయి. మేలో. అంతకన్నా ముందు భవ్య రామ్ మందిర్ నిర్మాణం చేసేటప్పుడు 303 సీట్లు ఉన్న బీజేపీ అదే సంవత్సరం జస్ట్ 4 months తర్వాత అయిన ఎలక్షన్స్లో అబ్సల్యూట్ మెజారిటీ తగ్గింది. హిందుత్వాన్ని ఫ్లేరప్ చేసి హిందుత్వాన్ని ఓట్ బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నము చేయలేదంటలేను, కానీ దానివల్ల భారతీయ జనతా పార్టీ అధికారంగా లబ్ధి పొందిందంటే ఒప్పుకోరా? హిందూ వాజ్ ఆల్వేస్ విత్ బీజేపీ. 1992 నుంచి హిందూ వాజ్ విత్ బీజేపీ. కానీ కొంతమంది సెక్యులర్ ముసుగులో గవర్నమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండి తమ స్వార్థ లాభాల కోసం పనిచేసే వాళ్ళు మాత్రం పొలిటికల్గా పవర్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కానీ అదర్వైజ్ హిందూ వాజ్ విత్ బీజేపీ. అదర్వైజ్ రామజన్మభూమి మూమెంట్ తర్వాత బీజేపీ 2 సీట్ల నుంచి 80 సీట్లకు ఎట్లా వచ్చింది? హిందూ ఓట్ అది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత హీ హాస్ షోన్ ది డెవలప్మెంట్, క్లీన్ గవర్నెన్స్, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇవన్నీ చూశాడు. కాబట్టి హిందూ ఓటుతో పాటు భారతీయులందరూ నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపారు. కాబట్టి ఈస్ గెట్టింగ్ ఎలక్టెడ్ సిన్స్ లాస్ట్ 3 times. ఏపీలో మీకు ఆకివీడు తెలిసే ఉంటుంది, రామాలయం గురించి. ఈ మధ్య కాలంలో RRR అంటే రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎలా అయినా సరే టెంపుల్ కట్టిస్తానని చెప్పేసి అని ఇలా చాలా అంటే మొండిగా కూర్చున్నటువంటి వ్యక్తి, మీకు తెలిసే ఉంటారు. దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నాకు అంత లేదు. ఈ వాజ్ ఫస్ట్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ ఉండే. అవును. తర్వాత విభేదించి బయటికి రావడము, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో తనని ఏదో అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి తనను 3rd degree ప్రయోగించడం, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి ఆయన పార్టీకి రిజైన్ చేసినా కానీ సభ్యత్వాన్ని నుంచి రద్దు కాలేదు. బీజేపీ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆయనకు సపోర్ట్ చేయడం, ఆయనకు సెట్ కేటగిరీ, వైట్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం, పర్సనాలిటీ వైట్ మేబీ అది సెక్యూరిటీ థ్రెట్ ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదంతా తెలుసు. కానీ ఆ సంఘటన ఎస్సీస్, కన్వర్టెడ్ ఎస్సీస్ మధ్యలో జరిగినటువంటి ఇష్యూ. ఈ మధ్యలో కూడా సుప్రీంకోర్టు
ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. క్రిస్టియన్కి కన్వర్ట్ అయినటువంటి ఎస్సీసు ఇంకా ఎస్సీ రిజర్వేషన్ బేస్ మీద లబ్ధి పొందుతున్న వాళ్ళు వర్ నాట్ ఒరిజినల్ క్రిస్టియన్స్ అని చెప్పి అంబేద్కర్ ఎక్కడో అన్నాడని చెప్పి కోట్ చేస్తూ, వన్స్ యూ హ్యావ్ రినౌన్స్డ్ యువర్ రిలీజియన్ ఆటోమేటికల్లీ యూ రినౌన్స్ యువర్ క్యాస్ట్. అంతే కదా, నువ్వు హిందువు కాబట్టి నువ్వు ఎస్సీ అయినావు, నువ్వు ముస్లిం అయిన ఉంటే ఎస్సీ ఎందుకు అవుతుంటే ముస్లిం అవుతుంటుంది, నువ్వు క్రిస్టియన్ అయిన ఉంటే ఎస్సీ ఎందుకంటే క్రిస్టియన్ అవుతుంటుంది. వెన్ యూ హ్యావ్ రినౌన్స్ ద రిలీజియన్, నాకు ఈ ధర్మం మీద ఈ దేవతల మీద నాకు నమ్మకం లేదు, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నా అని చెప్పేసి నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయినావు, బ్యాప్టైజ్ అయిపోయి. దెన్ వై యూ స్టిల్ క్లెయిమ్ ఎస్సీ రిజర్వేషన్? ఆ రిజర్వేషన్ ఈ రకంగా అన్చెక్డ్గా కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ ఎస్సీ క్రిస్టియన్స్ ఆ ఎస్సీ స్టేటస్ని ఇంకా అనుభవించిన కారణంగా రియల్గా ఈ ధర్మంలోనే ఉండి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకా ఈ ధర్మంలోనే ఉండి ఎస్సీలుగానే గుర్తింపబడుతున్న వాళ్ళకు రిజర్వేషన్ దెబ్బతింటుంది. అంటే ఒకటి చెప్పండి ఇక్కడ బేసిక్గా, వాళ్ళకి ఇష్టం లేని మతంలో ఉండి ఎస్సీ అంటే రిజర్వేషన్స్ కోసం ఇష్టం లేని మతానికి మారడం కూడా కరెక్ట్ కాదేమో కదా. ఎస్సీలో ఇక్కడ ఉండలేక నువ్వు క్రిస్టియన్గా మారిపోయావు. రిజర్వేషన్స్ కోసం వాళ్ళు మళ్ళీ హిందుత్వంలోకి వస్తే రిజర్వేషన్ కోసం ఇప్పుడు చాలా మంది ఎస్సీలు వాళ్ళకి ఉపాధి లేక కులమతాలు అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే రిజర్వేషన్స్ త్రూ లబ్ధి పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇష్టమై వాళ్ళేదో క్రైస్టియానిటీ అంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళుంటారే తప్ప క్రిస్టియానిటీ నుంచి వాళ్ళేదో లాభం పొందుతున్నట్టయితే కాదు కదా. బట్ అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్స్ కోసం అని చెప్పేసి క్రిస్టియానిటీలో ఉంటే మాకు ఇవి దక్కవు అని వాళ్ళు మళ్ళీ హిందూ మతంలోకి వెళ్తే ఏంటి లాభం? వాళ్ళకి లాభమా నష్టమా అనేది చట్టం చెప్తలేదు. See, this is your personal choice. Religion is a personal choice. Food అనేది personal choice, religion personal choice. నీ పర్సనల్ చాయిస్ కోసము యూ కాంట్ ప్లే విత్ ది టోటల్ రిలీజియన్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, యూ కాంట్ ప్లే విత్ ది లా. చట్టం క్లియర్గా ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్లో దెర్ విల్ బి నో స్పేస్ ఫర్ రిలీజియస్ రిజర్వేషన్స్. మతపరమైన రిజర్వేషన్స్ లేవు. ఓన్లీ హిందూ, బుద్ధ, జైన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎస్సీలు అండ్ ఎస్టీలు వాళ్ళకే రిజర్వేషన్. అవును కరెక్టే. మరి క్రిస్టియన్స్ అంటే క్రిస్టియానిటీగా కన్వర్ట్ అయిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అరే కాన్స్టిట్యూషన్లో లేదని చెప్తున్నా కదా మీకు. ఇప్పుడు మీకు ఏం చెప్పింది నేను? కాన్స్టిట్యూషన్లో రాసింది ఏంటంటే దెర్ విల్ బి నో స్కోప్ ఆఫ్ రిలీజియస్ రిజర్వేషన్స్. మతపరమైనగా వీడు ముస్లిం కాబట్టి వీడికి రిజర్వేషన్ ఇవ్వాలి, వీడు క్రిస్టియన్ కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలని ఇక్కడ ఇవ్వకూడదని వచ్చింది డైరెక్ట్. ఉండదు, ఇవ్వకూడదు కూడా. కాన్స్టిట్యూషన్లో ఏముంది? ఎస్సీ బిలాంగింగ్ టు హిందూ, సిక్ అండ్ జైన్, ఈ 3 మతాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు మరియు ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. ఈ ఎస్టీలలో నార్త్ ఈస్ట్లో చాలా తెగలు ఉన్నాయి. ఇక్కడ కూడా వివిధ ప్రాంతాల్లో తెగలు, ఎస్టీలలో తెగలు ఉన్నాయి. వీళ్ళకు ఎస్టీగా ఉన్న వాళ్ళకు రిజర్వేషను హిందూ, బౌద్ధ జైన ధర్మాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ ఉన్నది. నువ్వు ఎస్సీగా ఉండి క్రిస్టియన్ కన్వర్ట్ అయినావు, కాన్స్టిట్యూషన్ ప్రకారము నీకు వర్తిస్తుందా? ఆ సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా. ఎవరైతే ఇక్కడ ఎస్సీలుగా మారిన వాళ్ళకు కూడా క్రిస్టియన్స్గా మారినటువంటి ఎస్సీలకు కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అని కొట్లాడుతున్నారో దే ఆర్ టోటల్లీ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్లీ. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు లేని కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎందుకు ఎలాగా కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది? కొత్తగా తెర మీద తీసుకురాలేదు, అది డిస్కషన్. అదే చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్ ఈ రోజు రాలే కదా. 1950 26 జనవరి నుంచి కాన్స్టిట్యూషన్ ఈజ్ బీయింగ్ ప్రివేలింగ్ ఆన్ దిస్ కంట్రీ. కానీ ఈ డిస్కషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందనంటే హిందూ సొసైటీలో ఎంత డివిజన్ తేవాలనో అంత డివిజన్ తీసుకొచ్చేసే పొలిటికల్ పార్టీస్. అది హిందువుల్లో ఐక్యత లేక రెడ్డి కమ్యూనిటీని రెడ్డి చేసేసింది, బీసీలను బీసీ చేసింది, బీసీలో కూడా సబ్ క్యాస్ట్ డివిజన్ చేసింది, ఎస్సీలను చేసింది, ఎస్టీలను చేసింది, డివిజన్ చేసేసింది. చేశాక ఇక్కడి నుంచి కూడా లాభం సరిపోక ఇప్పుడు కన్వర్ట్ అయిపోయిన ఎస్సీలకు కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి పోరాటం స్టార్ట్ చేశారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, తర్వాత వచ్చిన జగన్ గవర్నమెంట్లో ర్యాంప్యాట్ క్రిస్టియన్ కన్వర్షన్స్ జరిగినాయి దళితవాడలలో. ఆ దళితవాడలో జరిగినటువంటి క్రిస్టియన్ కన్వర్షన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్టేట్మెంట్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది డైరెక్ట్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు.
అది సుప్రీంకోర్టు డిస్కషన్లో చెప్పింది. రైట్. అసలు గో సంరక్షణ అంటే ఏంటి? అంటే మీరే వెళ్తారు, మీరే గోవుల్ని రక్షిస్తారు, మీరే మళ్ళీ తీసుకొస్తారు, మీరే వాళ్ళ మీద కేసులు పెడతారు, మీరు కూడా కేసులు పెట్టించుకుంటారు. అసలు గో సంరక్షణ అంటే ఏంటి మీ దృష్టిలో చెప్పండి? గో సంరక్షణ అంటే దెర్ ఆర్ 2 ways టు డూ గో సంరక్షణ. వన్, యాక్టివిజం. యాక్టివిజంలో ఏదైతే అంతరించిపోతున్నటువంటి గో సంతతి ఉందో, అనేక రకాలైనటువంటి గో సంతతులు ఉన్నాయి భారతదేశంలో. ఇప్పుడు గుజరాత్ పోతే గిర్ చాలా ఫేమస్, మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒంగోలు, ఇట్లా రకరకాల, మన పిఠాపురం పోతే వాటిని ఏమంటారు, చాలా షార్ట్గా ఉంటాయి అవి. అట్లా రకరకాల గో సంతతులు ఉన్నాయి. కొన్ని అంతరించిపోయినాయి, కొన్ని అంతరించిపోవడానికి ద వెడ్జ్ ఆఫ్ బీయింగ్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. వీటిని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి ఫోర్సెస్ ఎక్కడైనా ఆవును తీసుకుపోతుంటే ఆపడం, అది ఆపిన తర్వాత వాటిని రక్షించడం, పాండ్స్, పూలింగ్ పాండ్ తీసుకెళ్ళి వాటిని గోశాలకు తీసుకెళ్ళడం, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అది కాకుండా నేను మొన్న ఈ మధ్యలో 3-4 హిందూ ధర్మ సభలకు వెళ్ళాను. RSS 100 years జరుపుకునే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తీలో హిందూ ధర్మ సమ్మేళనాలు జరుగుతున్నాయి. దాంట్లో నేను మెయిన్ స్పీకర్గా పోయినా. నేను అక్కడ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడవారికి, నేను మెయిన్గా ఆడవారిని టార్గెట్ చేసే చెప్పాను. ఎందుకనంటే మగవారు బయటికి తిరుగుతుంటారు, వాట్సాప్లో దే షేర్ ఇన్ఫర్మేషన్ ఆల్ థింగ్. లేడీసు మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటారు. అంటే మిడిల్ క్లాస్ లేడీసు, లోవర్ మిడిల్ క్లాస్ లేడీసు, ఎవరైనా జాబ్ చేసేవారు తప్ప మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి, మీరు ఇంట్లో కూర్చొని కూడా గో సంరక్షణ చేయవచ్చు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఆపే వాళ్ళకన్నా ఎక్కువ చేయొచ్చు. ఒకటి, గో సంరక్షణ చేయడానికి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మీ ఇంట్లో రేపటి నుంచి ఆవు పాలు తప్ప, దేశీ ఆవు పాలు తప్ప ఇంకో పాలు ఇంట్లోకి రావద్దని ఫస్ట్ నిర్ణయం తీసుకోండి. గో సంరక్షణ చేయాలనుకుంటే, గో సంరక్షణ చేయాలనుకున్న వాళ్ళు దేశీ ఆవు పాలు మాత్రమే మా ఇంట్లోకి రావాలని చెప్పి, మీకు పాలు వేసే పాలవాడికి చెప్తారా, లేకపోతే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనే దగ్గర ప్యూర్ దేశీ గౌ మిల్క్ కావాలని డిమాండ్ చేస్తారా, మీ ఇష్టం. మీ ఇంట్లోకి కేవలం దేశీ ఆవు పాలు రావాలి, దేశీ ఆవు పెరుగు మాత్రమే మీ ఇంట్లోకి రావాలి, దేశీ ఆవు మజ్జిగ మాత్రమే మీ ఇంట్లోకి రావాలి, లేదంటే మీ ఇంట్లో తెచ్చుకుంటారు తయారు చేసుకోవాలి. దేశీ ఆవు నెయ్యి మాత్రమే మీ ఇంట్లోకి రావాలి. బట్ బర్రె నెయ్యి బాగుంటుందని అంటారు. అది బర్రె సంరక్షించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నేను గోవు సంరక్షించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నెయ్యి మాత్రమే, ఆవు నెయ్యి మాత్రమే రావాలి. ఇంట్లో టాయిలెట్ క్లీనర్స్ కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ దేశీ ఆవు మూత్రంతో తయారు చేసినటువంటి ఫినాయిల్స్, టాయిలెట్ క్లీనర్స్ దొరుకుతాయి, వాటిని వాడండి. దేశీ ఆవు గోమయం పేడతో తయారు చేసినటువంటి అగరబత్తులు వాడండి, ధూప్ స్టిక్స్ వాడండి. దేశీ గోమయంతో తయారు చేసినటువంటి సబ్బులు ఉంటాయి. దేశీ, ఇప్పుడు కొత్తగా రీసెర్చ్ చేశారు, గో సంరక్షణ సమితి వాళ్ళు ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టారు. దాంట్లో దేశీ ఆవు పేడతో తయారు చేసిన మొమెంటోస్ తయారు చేశారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఒక పాత కాలాల్లో మనం మట్టితోటి ఇల్లు కట్టేవారు, కట్టిన తర్వాత దానికి మొత్తం పేడ రుద్దేవారు. మీరు కూడా తూగో జిల్లా వారు కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది. పేడతో కల్లాపేస్తారు, పేడతో కలాపి వేసిత గోడకు మొత్తం పేడను రుద్దేవారు. పిడకలు కూడా కొడతారు, పిడకలు కొట్టడము రుద్దేవారు. కొన్ని ఊర్లలో పేడను కూడా రుద్దేస్తారు, లోపట బయట మొత్తం రుద్దేవారు. ఎందుకు రుద్దేవారు అంటే, ఇట్స్ న్యాచురల్ కూలెంట్. సమ్మర్లో కూలెంట్, వింటర్లో న్యాచురల్ హీట్ జనరేటర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది మస్కిటో రిపెలెంట్, యాంటీ బ్యాక్టీరియల్. ఆ చుట్టున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్యాక్టీరియా రాదు. యాంటీ టాక్సిన్, టాక్సిన్స్ ఏమన్నా చుట్టూ ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దానికి ఉన్న గుణాలు అవి. కాబట్టి వాడు పేడ రాసుకున్నారు. మనకు సైన్స్ ఎక్కువ తెలిసి ఎక్కువ చదివేసుకొని ఆవు నువ్వు తీసి బయటేసాము, ఆ పేడని దగ్గర రానియకుండా. ఈ రోజు దురదృష్టం ఏంటంటే, సంక్రాంతికి ముగ్గులు వేయాలంటే ఆవు పేడతోటి సాన్పు అంటారు తెలంగాణలో, మీరు కలాపి అంటారు. కలాపి జరాల్సినటువంటి ఈ తెలుగు నేల మీద, భారతదేశంలో, హిందూ దేశంలో ఆవు పేడ కలర్లో కలర్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి బకెట్లో 4 చుక్కలు వేస్తే ఆ మొత్తం కలాపే కలర్ అవుతుంది. అది చల్లుకొని దాని మీద ముగ్గులు వేస్తున్నారు.
ఏ దేశంలో అయితే పాడి పంటలతో విలసిల్లిందో, ఏ దేశంలో మనుషుల జనాభాకు 4 రెట్ల ఆవుల జనాభా ఉండేదో, ఏ దేశంలో పాలతో స్నానం చేసేవారు, ఆ దేశంలో ఆవు పేడతో కలాప చల్లకుండా ఒరిజినల్ సైన్స్ని మర్చిపోయి చదువు ఎక్కువయ్యి విజ్ఞానం పేరు మీద అజ్ఞానం ఎక్కువయ్యి ఆవు పేడ కలర్లో ఉన్నటువంటి కలర్ తీసుకొచ్చి బకెట్ నీళ్ళలో చల్లుకొని ముగ్గులు వేస్తున్నారు. ముగ్గు దేంతో వేస్తున్నారు? సున్నం పౌడర్ తోటి. ముగ్గు దేంతో వేసేవారు మనవారు? ముగ్గు పిండి కాదు అది, బియ్యంని రుబ్బి దాన్ని పౌడర్ లాగా చేసి ముగ్గేసేవారు. ఎందుకు? చీమలకు పిట్టలకు ఆహారంగా. చల్లేవారు కాదు, ముగ్గు బియ్యాన్ని పట్టి దాన్ని ముగ్గులా పోసేవారు. అది చల్లడం ఎందుకు అని చెప్పి, అది బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పి ముగ్గులు ఇన్వెంట్ చేశారు. అర్థమైందా మీకు? ఏదో ఆ చీమలకు చింపమంటే ఇట్లా చల్లేసినాం అనుకో, దాంట్లో ఆర్ట్ ఏముంటుంది? దాన్ని బ్యూటిఫుల్ తయారు చేయాలి. కాబట్టి ముగ్గులు తయారు, 4 చుక్కల ముగ్గు, 16 చుక్కల ముగ్గు, 32, ఇదంతా ఆర్ట్ ఇన్వెంట్ చేశారు అవసరాని కోసం, బ్యూటిఫుల్గా కనిపించాలని. మనం కాస్మెటిక్స్ ఇన్వెంట్ చేసాం కదా ఈ మధ్యలో, దాన్ని ఏమంటారు, సిరమ్స్ ఇంకేమో వచ్చాయిగా, కన్ను రెప్ప మీద ఉన్న ఎంట్రికలకు, ఇక్కడ ఉన్నటువంటి ఐబ్రోస్కి, ఇవన్నీ రకరకాలు వచ్చాయి కదా. ఆ టైంలో ఇంటిని అందంగా నువ్వు చూయించుకోవడానికి ఆవు పేడ, దానిపైన జాజు రుద్దేవారు కదా ఇట్లా, దాని ఇట్లా స్టెప్స్కి. ఎందుకు? అది డిజైన్తో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ టాక్సిన్, ఇవన్నీ సైన్స్. ఇప్పుడు మీరు బాడీకి సంబంధించి అదే ఇంట్లో అగరబత్తి ధూప్ స్టిక్ కూడా అది వాడండి, సోప్స్ కూడా మీరు వాడతారు అట్లాంటివి? మా ఇంట్లో మొత్తం ఆవు పాలే, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. మా ఇంట్లో ఆవు పాలు వస్తాయి కాబట్టి దాంతో పెరుగు అవుతుంది, దాంతో మజ్జిగ అవుతుంది, దాంట్లో నుంచే మేము మీగడ తీసి దాని తర్వాత మా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటాం. ఒకటి. రెండవది, ఆవు గోమయంతో తయారు చేసేటువంటి అది ఉంటుంది కదా, ధూప్ స్టిక్సే వాడతాం మా ఇంట్లో. రక్షణ వరకు ఓకే, అంటే మీరు ఎలా కాపాడాలో బాగానే చెప్పారు. ఇది ఇప్పుడు చెప్పిన ఇదంతా చేస్తే గోవు ఎట్లా సంరక్షించబడుతుంది అనేది మీరు క్వశ్చన్ చేయాలి. నేను అదే అంటున్నా, ఎట్లా కాపాడబడుతుంది అంటే, ఇది డిమాండ్ సప్లై మార్కెట్. ఎకనామిక్స్ మొత్తము డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటది. అవును. డిమాండ్ పెరిగింది అనుకోండి, రేట్ పెరుగుతుంది. ఓకే. ప్రొడక్షన్ ఉంటే సప్లై పెరుగుతుంది, ప్రొడక్షన్ లేకపోతే ఏమవుతుంది? సప్లై తగ్గితే రేటు పెరుగుతుంది. బంగారం పెరగలే, అవును, యుద్ధం అయ్యి అక్కడ ప్రొడక్షన్ తగ్గి ఇక్కడ డిమాండ్ పెరిగింది, బంగారం రేటు పెరుగుతుందని కొనడానికి పోతున్నారు. ఇక్కడ సప్లై అంతే ఉంది కానీ రేటు మాత్రం పెరిగిపోయింది. అట్లనే ఆవు వస్తువులకు డిమాండ్ మీరు పెంచితే ఆవు పొట్టిపోయినా రైతు అమ్మడు, దాని నుంచి వాడికి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఏముంది, ఆ రోడ్డు మీద గడ్డి మేస్తుంది, ఆవు మన పేడేస్తుంది, ఆవు మూత్రం వస్తుంది. ఇన్ని చెప్తున్నారు కదా మీరు బేసిక్గా. మరి ఓల్డ్ సిటీలో ఒక ప్లేస్లో ఆవుల్ని కానీ లేకపోతే అంటే ఆవుల్ని నిర్దాక్షిణంగా చంపుతారండి. ఎందుకు చంపరు? అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఒక విషయం చెప్పండి, నేను ఇంట్లో కూర్చొని మీరు గో సంరక్షణ ఏ రకంగా చేయాలనేది చెప్తున్నాను. అది ఓకే, మేము అడ్డుకోవడానికి నేను పోలీస్ కాదు. ఐఎమ్ నాట్ హ్యూమన్ హస్బెండరీ డిపార్ట్మెంట్, ఐఎమ్ నాట్ వెటర్నరీ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు సేఫ్ గార్డ్. కాన్స్టిట్యూషన్ లో దెర్ ఈస్ ఎ క్లాస్ ఏముంటుంది తెలుసా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇట్ ఈస్ ద స్టేట్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది కౌ అని రాసి ఉంటుంది. ఎవరి డ్యూటీ అది? స్టేట్ డ్యూటీ. పోలీస్ డిపార్ట్మెంటు, వెటర్నరీ డిపార్ట్మెంటు, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పోయి అటువంటి ఇల్లీగల్ స్లాటర్ హౌస్ని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఈ రాష్ట్రంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి అన్ని రూట్స్లో గో సంరక్షణ చేయాలి. వాళ్ళను చెక్ పోస్టులు పెట్టాలి, ఆ గోవులను కాపాడాలి, పూలింగ్ పాయింట్స్లో పెట్టాలి, వాటికి ఫుడ్ అరేంజ్ చేయాలి, వాటర్ అరేంజ్ చేయాలి, వెటర్నరీ డాక్టర్ పెట్టాలి, వాటిని తీసుకొని అప్రాపరియేట్ ప్లేస్లో గోశాలలు పెట్టాలి. ఇదంతా వాళ్ళ బాధ్యత. నేను హిందువుగా, ఒక సామాన్య సిటిజన్గా హౌ కెన్ యూ సేవ్ ది కౌ అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ అప్ ది డిమాండ్ ఫర్ ది కౌ ప్రోడక్ట్స్ డిమాండ్ చేస్తే అమ్మడు. ఇప్పుడు కొనుక్కొని తీసుకుపోయి కోసేవాడు ముసలిమైనా అమ్మేవాడు ఎవరు? హిందువే కదా, రైతే కదా. రైతుకి ఎందుకు అమ్మాల్సిన అవసరం వచ్చింది? ఒట్టిపోయిన తర్వాత దాన్ని గడ్డి పెట్టడం వేస్ట్ అని అమ్మేస్తుండు కదా. అమ్మేస్తా డబ్బులని వస్తాయి అనుకుంటాడు.
అప్పటిదాకా తల్లిలాగా పెంచినటువంటి ఆవును వాడు అమ్ముతున్నాడంటే బాధతోటే అమ్ముతాడు, వాడు సంతోషంగా అమ్మరు. వాళ్ళకి ఎందుకు బాధ అంటే దీనికి పెడితే వాడు ఇంటికి ఫ్యామిలీ పెట్టలేడు కాబట్టి. దానికి డిమాండ్ పెంచింది అనుకోండి, అమ్మాడు, అది న్యాచురల్ డెత్ చనిపోతుంది, లేదంటే డిసీజ్ వచ్చి చనిపోతుంది అంతే. ఆవుకు డిసీజ్ వచ్చినా అని దాని గోమయంలో కానీ గోమూత్రంలో కానీ దాని డిసీజ్ ఆనవాళ్ళు ఉండవు. ఆవుకు విషం తినిపించినా కానీ అది దాని పేడలో విషం కానీ దాని మూత్రంలో విషం కానీ రాదు. ఇది ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్. అందుకే ఆవును గోమాత అన్నారు. మిగతా ఏ జంతువుల్లో ఆ లక్షణం లేదు కాబట్టి వాటిని గోమాత అని మాతలు అనలే. ఇంతకుముందు మన డిస్కషన్లో వచ్చిన సబ్జెక్ట్ అది. ఆ గోవు సంరక్షణ అట్లా చేయవచ్చు. గోవును కాపాడే బాధ్యత గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ది. వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నారు కాబట్టి గ్రౌండ్లో నిలబడినటువంటి ధర్మాన్ని కాపాడాలనుకున్న ఒక ఇంటెన్షన్ ఉండి తెగింపుతోటి రాత్రింబవళ్ళు కష్టాన్ని భరించి దాడులను ఎదుర్కొని ఎఫ్ఐఆర్లను కూడా ఎదుర్కొని కోర్టులకు ఎదుర్కొని జైళ్ళకు ఎదుర్కొని కూడా ఈరోజు కొన్ని వందల వేల మంది గో సంరక్షకులు రోజు నిద్ర పోకుండా హైవేల మీద ఆవులను కాపాడుతున్నారు. ఆ మాత్రమే ఆ గోశాలలో ఏర్పాటు చేసి గోశాలలో అందరూ హిందువులు డొనేషన్స్ తోటి గోశాలలో కనీసం ఆ ఆదరణ కూడా లేని గోశాలలు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో కొంచెం ధర్మం మీద ఈ గోవు మీద అవగాహన పెరిగి చాలామంది గోశాలకు డొనేషన్స్ ఇవ్వడము, దానివల్ల అంతో ఇంతో గోవు చంపకుండా కాపాడగలుగుతున్నాం. గోవును సంతతిని అంతరించిపోకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదర్వైజ్ ఇట్స్ గవర్నమెంట్ డ్యూటీ. ప్రతి స్టేట్లో గోచర భూములు వదలాలి, ప్రతి జిల్లాలో ఉండాలి, ప్రతి మండలంలో ఉండాలి, ప్రతి గ్రామంలో గోచర భూమి అని ఉంటుంది. మీకు తెలియదు. మీరు పాత విలేజ్ మ్యాప్ తీస్తే మీకు సర్కార్ అని, గమకంఠం అని, దేవాలయ భూమి అని, శ్మశానం అని, స్కూల్ అని, పంచాయత్ ఆఫీస్ అని ఎక్కడైతే స్పెసిఫై చేస్తాడో అట్లా ప్రతి ఊరి మ్యాప్లో ఒక గోచర భూమి అని ఉంటుంది. ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఉంటుంది. అందులో ఉత్త గడ్డి పెంచాలి. ఊర్లో ఉన్న ఆవులు మొత్తం ఆ గడ్డి తినేసి రావాలి. వాటి కోసమే ఆ గడ్డి. అంత ఇంపార్టెన్స్ ఉండేది. కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు, చట్టాల్లో ఇచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ అగైన్స్ట్ ఎనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్లో కౌ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉండాలని రాశారు. ఒక్క ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్ కూడా ఆ యాక్ట్ను ఫాలో కాదు. ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ అని ఉంటుంది. కౌ స్లాటర్ యాక్ట్ అని స్పెసిఫిక్గా ఉంది యాక్ట్. గోవును కాపాడాలని, అంటే అంతరించిపోయేటువంటి దిశలో పోయినటువంటి గోవును కాపాడాలని హిందువులందరూ ఉన్నారు. ఇంకో సింపుల్ థింగ్, మీరు ఇంట్లోనే గోవుకు డిమాండ్ ఇన్ని రకాలుగా పెంచవచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇంకో పని చేయొచ్చు. డైలీ ₹1, ఒక ఇంటి నుంచి ₹1 ఆవు కోసం పక్కకు పెట్టండి. మీ దగ్గర ఉన్నటువంటి గోశాలలకు వెళ్ళి వాటికి గడ్డి, వాటికి అనారోగ్యం అయితే వెటర్నరీ డాక్టర్కు చూపించడానికి దేనికో ఒకదానికి మీరు ఇచ్చే ప్రయత్నం చేస్తే డైలీ ₹1, సంవత్సరానికి ₹364 ఒక బిర్యానీ ఖర్చు. అది ఒక పూటకు. అట్లా దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది ఇస్తే గోవులు ఆటోమేటిక్గా కాపాడబడతాయి. మనం రోడ్ల మీదకి వెహికల్లను ఆపేసి కొట్లాడి పోరాడాల్సి అవసరం లేదు. ఇక్కడ నయం, ఇంకా ఆపుతున్న వాళ్ళ మీద లారీలు ఎక్కిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం వెహికల్స్ కూడా సీజ్ చేసి రిలీజ్ చేయకుండా పెట్టేసినందుకు చాలా లాస్ అవుతుందని దాడులు చేస్తున్నారు. నార్త్లో గన్నులు పెట్టుకొని తిరుగుతారు గోరక్షకులు. వాడు వెహికల్ ఆపకపోతే టైర్ వేల్చేస్తారు గన్ తోటి. అంత రిగరస్గా జరుగుతుంది అక్కడ. దిస్ ఈజ్ నథింగ్. తెలుగు రాష్ట్రాల్లో చేసేది నథింగ్. అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ గోరక్షకులు అట్నే చేస్తారు. లేకపోతే గోవులు బతకవు. మనం ఎక్కడనో జూ పార్క్లో చేయాల్సి వస్తుంది గోవును. రైట్. ఇంకా నికా హలాల్ అంటే ఏంటి సార్? నికాలా హలాలా అనేది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ టర్మ్ విచ్ యూ కెన్ సీ ఇన్ షరియా ఆర్ షరియాలో లాంటిదో అక్కడ పుస్తకాల్లో లేదు అని నా ఇన్ఫర్మేషన్. కానీ ఖురాన్లో ఉందా లేదా అని ఐ డోంట్ నో. కానీ నికా హలాల్ అనే ఒక కాన్సెప్ట్, ఒక వర్డ్ని కాయిన్ చేసింది ఓన్లీ ఏంటంటే త్రిపుల్ తరక్ ఆవేశంలో, కోపంతో అనాలోచితంగా ఒక ముస్లిం భర్త ముస్లిం భార్యకు తలాక్ అని 3వ తలాక్ చెప్పేస్తే వాళ్ళ మధ్యలో ఉన్న బంధము తెగిపోతుంది. ఆ నిమిషంతో తెగిపోతుంది. ఏంటి బంధం? భార్యాభర్తల బంధం. ఈడు అరే నేను తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి మళ్ళీ ఆమె భార్యను యాక్సెప్ట్ చేయలేడు. ఇప్పుడు మన హిందూ ఫ్యామిలీస్, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఎట్లుంటుంది, భార్యాభర్తలు కొట్టుకుంటారు, రాత్రి పొద్దున్న లేచిన తర్వాత అందరు నార్మల్ అవుతారు. కానీ అక్కడ ఆ ఛాన్స్ లేదు. నీకు భర్త కోపం వచ్చిందంటే
నీ కోపం వస్తే ఏం లేదు, నీ భర్త కోపం వచ్చినట్టు నీకు 3 సార్లు తలాక్ అన్నాడు అంటే యు ఆర్ నో మోర్ హిజ్ వైఫ్, యూ హ్యావ్ నో రైట్ టు స్టే ఇన్ హిజ్ హౌస్. వాడు తర్వాత అరే ఇదేంద్ర ఇట్లా చేసినా ఇట్లా తప్పైపోయిందని చెప్పి రియలైజ్ అయిపోతే వాడు ఏం చేయాలంటే వాళ్ళ భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి, నిఖా కావాలి ఖురాన్ ప్రకారం. నిఖా అయిన తర్వాత వాడి భార్య ఆ ఇంకోతోటి కన్జ్యూమేట్ చేయాలి, అంటే శోభనం చేసుకోవాలి, సెక్షువల్ యాక్ట్స్లో పాల్గొనాలి కంపల్సరీ. పాల్గొన్నాక వాళ్ళిద్దరి మధ్యలో ఒక భార్యాభర్త రిలేషన్ నడిచిన తర్వాత వాడు ఆమె మీద కోపంతో వాడు 3 సార్లు తలాక్ అంటే అప్పుడు షీఈస్ ఎలిజిబుల్ ఫర్ మ్యారింగ్ హర్ ఫస్ట్ హస్బెండ్. దట్ ఈస్ నికా హలాలా. ఈ నికా హలాలా అనే సబ్జెక్టు త్రిపుల్ తలాక్ బ్యాన్ చేశారు కదా పార్లమెంట్లో, చట్టం తెచ్చి మోదీ గారి గవర్నమెంట్లో. దాని తర్వాత నికా హలాలా బాధితులు బయటకు రావడం జరిగింది. ఇన్ని రోజులు ట్రిపుల్ తలాక్ వల్ల ఎవరైతే డైవర్స్ అయిపోతుందో వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఇక బయట వాళ్ళకి చెప్తే మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటే ఒకవేళ నా భార్య వాంతో ఉంటే ఎట్లా, మళ్ళీ నేను ఎట్లా యాక్సెప్ట్ చేయగలుగుతాను, నా మనసు ఒప్పుకోదని చెప్పేసి విత్ ఇన్ ద ఫ్యామిలీలో ఆ అగ్రిమెంట్ జరిగేది. అయితే తమ్మంతో ఇచ్చి పెళ్లి చేసేవారు, అయితే అన్నతో ఇచ్చి పెళ్లి చేసేవారు, లేకుంటే తండ్రికి ఇచ్చి పెళ్లి చేసేవారు. ఆ తర్వాత వాడు డైవర్స్ ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకొని ఉండేవారు. అదే ఇంట్లో నీచ సంస్కృతి అసలు ఎక్కడ చెప్తున్నా వినండి, ఇంకా మీరు ఏం వినలేదు. ఆడదానికి రెస్పెక్ట్ ఎక్కడుంది ఇక్కడ? మరి అదే చెప్పేది, నేను ఏం చెప్పా, వాళ్ళ దృష్టిలో ఆడవారంటే ఓన్లీ పిల్లలు కనడానికి దేవుడు సృష్టించినటువంటి ఒక జీవం అంతే. దే డోంట్ హ్యావ్ సోల్స్, దే డోంట్ హ్యావ్ ఫీలింగ్స్. ఈ టేబుల్ కుర్చీలు ఎట్లో లైఫ్లెస్గా ఉన్నాయో వాటి ఉపయోగం ఏంటంటే కూర్చోవడమే, అంతే కదా. వాళ్ళ దృష్టిలో వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళ స్క్రిప్చర్స్ ప్రకారము మహిళలు కేవలం దే ఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ రిప్రొడక్షన్. అండ్ సెకండ్ థింగ్, మ్యారేజ్ అయిన తర్వాత భర్తను సుఖంగా ఉంచడానికి మాత్రమే దే ఆర్ బాన్, దే ఆర్ నో పర్పస్ టు బాన్ అదర్ పర్పస్ అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఈ నికాలాలో విత్ ఇన్ ద ఫ్యామిలీ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి కదా, విత్ ఇన్ ద ఫ్యామిలీలో లేరు మగవాళ్ళు. అప్పుడు ఎట్లా అంటే ఆ ఏరియా మౌలికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మౌలి అంటే వాళ్ళ మత గురువు, గడ్డలు పెంచుకొని టోపీ పెట్టుకొని ఇప్పుడు ఇట్లా చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేపిస్తుంటారు, నికా చదివిస్తుంటారు, తలాక్ వాళ్ళే చదివిస్తుంటారు. వాళ్ళు మన దాంట్లో పంతుల టైప్, పూజారి టైప్, పూజారి గురూజీ ఆ టైప్. వాళ్ళ దాంట్లో మౌల్వీస్ అని ఉంటారు. మౌల్వీలకు ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళ భార్యను కోపంలో వాడు డైవర్స్ ఇచ్చి వాళ్ళ నాయనకి ఇచ్చి పెళ్లి చేసిండు. వాళ్ళ నాయన ఈ ముసలి వయసులో మళ్ళీ నా కూడా పిల్లని ఇస్తాడు కాబట్టి నేను డైవర్స్ ఇచ్చి అయ్యా అని చెప్పి వాడు ఇస్తలేడు. వీడు మనతో కొట్లాడుతాడు. దిస్ ఇస్ రిపోర్టెడ్. అది నికాలాలంటే అది. ఈ మౌల్వీలు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా డైవర్స్ ఇస్తలేరు కాబట్టి మీకు నికా హలాలా వెబ్సైట్ ఉంటాయి, మ్యాట్రిమనీ వెబ్సైట్స్ ఉంటాయి. మ్యాట్రిమనీ వెబ్సైట్స్ మీకు రెడ్డి matrimony.com, కాపూర్ matrimony.com, హిందూ matrimony.com ఉంటుంది కదా. ఇట్లా నికా హలాలా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో ఈయన మొన్ననే వాళ్ళ భార్యకు డైవర్స్ ఇచ్చిండు, వీళ్ళ భర్త డైవర్స్ ఇచ్చింది కాబట్టి ఈమెను పెళ్లి చేసుకొని 2 రోజులు సంసారం చేసి మళ్ళీ డైవర్స్ ఇచ్చేవాళ్ళు కావాలి అని అంటే వీళ్ళు చూసుకుంటారు. మరి నేను పెళ్లి చేసుకొని డైవర్స్ ఇవ్వాలంటే 2 రోజులకు నాకు ఎంత ఇస్తారు అంటే వాళ్ళు 50,000 ఇస్తారు. అయితే ఇట్లా ఇట్లా ఇప్పుడు ఇది వచ్చింది. ఇంతకుముందు ఏం జరిగేది తెలుసా, మౌలీలు కూర్చుంటారు వాడు 1 ప్లేస్లో. సరే ఇట్లా వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసిపోయి మావాడు ఇట్లా డైవర్స్ ఇచ్చేసిండు, ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మేము ఆమెను కూతురులా చూసుకున్నాము, అక్కలా చెల్లెలా చూసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవడానికి మాకు మనసు ఒప్పుతలేదు కాబట్టి మీరు పెళ్లి చేసుకొని 2 రాత్రులు గడిపిన తర్వాత మళ్ళీ డైవర్స్ ఇవ్వాలి, ఇస్తే మీకు 50,000 ఇస్తామని చెప్పి. అయితే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేది. ఇక వీడు ఏం లేదు, నితపల్లి కొడుకు వీడు కూర్చొని ఉంటాడు. ఎవడన్నా ఇంట్లో గొడవ అయిందంటే వీళ్ళకి పండగ, డబ్బులు వస్తాయి, పెళ్ళి అవుతుంది. ఇది నికా హలాలా, యునో దట్ ఈస్ నికా హలాలా. హిందూ మతంలో ఆచారాలు ఎట్లుండాలి, హిందూ మతంలో ఏ గుళ్ళోకి ఎవరు పోవాలి, హిందూ మతంలో దీపం ఇవ్వాలా, ఆరతి ఇవ్వాలా, ఊదుబత్తితో ఆరతి ఇవ్వాలా, హిందూ మతంలో గుడిలో గంట కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, హిందూ మతంలో పూజలను, మంత్రాలను, పాటలను లౌడ్ స్పీకర్ పెట్టి వినాలా, లేకుంటే లోపల ప్రార్థన చేసుకోవాలా,
హిందువులు గుళ్ళల్లో విరిగిపోయినటువంటి విగ్రహాలను రిప్లేస్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసే సుప్రీంకోర్టు నికాహ్ హలాల్ గురించి కామెంట్ చేయదు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? యు ఆర్ ఆస్కింగ్ ఎ రాంగ్ పర్సన్. మీరు సుప్రీంకోర్టు జడ్జిని అడగాలి పోయి. అంటే బేసిక్గా బీయింగ్ అన్ అడ్వకేట్ మీకు అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కామెంట్ ఆన్ హిందూ రిలీజియన్, హిందూస్, హిందూ డైటీస్, హిందూ ఫెస్టివల్స్, హిందూ కల్చర్, హిందూ వే ఆఫ్ యువర్ డూయింగ్ వర్షిపింగ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కామెంట్, బట్ యు కాంట్ డేర్ ఈవెన్ టు కామెంట్ ఆన్ ఏ మోస్ట్ హీనియస్ అండ్ మోస్ట్ అన్సివిలైజ్డ్ కల్చర్ ఇన్ ఇస్లాం. ఎంత చండాలంగా ఉంది మీరు చెప్పేది కూడా నాకు వింటుంటే. మరి అలాంటి ఒక సంస్కృతికి బాట వేసినప్పుడు ఓకే, సుప్రీంకోర్టు ఇంత కూడా మాట్లాడదు అని అంటే, అలాంటి రీజన్స్ అంటే అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది? ఆడదానికి రెస్పెక్ట్ లేని ఒక లైఫ్. అసలు నీకు ఒక సంగతి తెలుసా అండి, అసలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక్కో మతానికి ఒక్కో చట్టం లేదు. ప్రతి అన్ని దేశాల్లో ఒకటే చట్టం ఉంటుంది. వాడు ఏ మతం వాడైనా, ఏ స్టేట్ వాడైనా, ఏ భాష వాడైనా, వాడు మెక్సికన్ కానీ, కొలంబియన్ కానీ, వాడు లాటిన్ కానీ, వాడు నేటివ్ అమెరికన్ కానీ, ఎవడ రెడ్ ఇండియన్ కానీ, ఎవడైనా కానీ వాడికి ఒకటే చట్టం. దరిద్రం ఇండియాలో ఏంటంటే ముస్లింలకో చట్టం ఉంటుంది, హిందువులకో చట్టం ఉంటుంది, క్రిస్టియన్లకో చట్టం ఉంటుంది. ఏమో దాన్ని సెక్యులర్ చట్టాలు అంటారు. కమ్యూనల్ చట్టాలు ఉంటాయి, అందరికి ఒకటే చట్టం, అది కమ్యూనల్ చట్టం. సో ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడేమో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, పార్సీ, సిక్, జైన్, బుద్ధిస్ట్ ఎవడైనా మర్డర్ చేస్తే వాడికి ఒకటే అరెస్టు, వానికి ఒకటే కేసు, ఒకటే జైలు. కొట్లాడినా ఏదైనా సరే. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ అందరికి సమానమే. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్, సిపిసి అమెండ్ కాలేదు, అట్లే ఉంది. మతానికి ఒక చట్టం ఏం తెలుసా? హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్లకేమో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. మ్యారేజ్ యాక్ట్స్లో గవర్న్స్ మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్, గార్డియన్షిప్ అండ్ ఇన్హెరిటెన్స్. ప్రాపర్టీ తండ్రి నుంచి వస్తుందా, తల్లి నుంచి వస్తుందా, తల్లి ఆస్తి వరకు అవుతుంది, తండ్రి ఆస్తి వరకు అవుతుంది అనేది, పెళ్ళి ఎట్లా చేసుకోవాలి, ఏ ప్రకారం చేసుకుంటారు చట్టము, పెళ్ళి చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఏ చట్ట ప్రకారం చేసుకోవాలి, డైవర్స్ ఏ చట్ట ప్రకారం తీసుకోవాలి, మెయింటెనెన్స్ ఏ చట్ట ప్రకారం తీసుకోవాలి, తర్వాత అడాప్షన్ దత్తత తీసుకోవడం. ఇది ఈ పర్సనల్ లాస్ చెప్తాయి. అంటే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. దేశంలో ఎవరికి కూడా ఒక మతానికి ఒక చట్టం లేదు, కేవలం ఇండియాకు మాత్రమే ఉంది. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి సివిల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, మ్యారేజ్, డైవర్స్, అడాప్షన్, మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్ ని గవర్న్ చేసే చట్టాలన్నిటికీ ఒకటే చట్టం తేవాలని యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తా అని ప్రయత్నం చేస్తే, సుప్రీంకోర్టులో కూడా 10 సార్లు లా కమిషన్ కి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పినప్పటికీ, కాన్స్టిట్యూషన్ లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని రాసున్నప్పటికీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇమీడియట్ గా యూనిఫామ్ సివిల్ కోడ్ తేకపోతే ఈ దేశాన్ని విడగొట్టకుండా ఎవరు ఆపలేరని చెప్పాడు. ఇంతమంది చెప్పిన యూనిఫామ్ సివిల్ కోడ్ను 75 సంవత్సరాలు అయిన స్వతంత్ర భారతదేశంలో మనం తేలేకపోయాం. ఎందుకు అంటే ముస్లింల యొక్క పర్సనల్ లాసు దెబ్బతింటాయి, దానివల్ల వాళ్ళు హట్ అవుతారు. ట్రిపుల్ తలాక్ అనే చట్టాన్ని కేవలం మొగుడికి కోపం వస్తే భార్య తప్పు చేసిందా చేయలేదా ఇవన్నీ ఆలోచించకుండా తలాక్ 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 అని 3 సార్లు అనేసి నువ్వు భార్య కావని చెప్పేసి డినౌన్స్ చేసేటువంటి పద్ధతిని ప్రోహిబిట్ చేస్తూ పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొస్తే, ముస్లింలందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ దాన్ని వ్యతిరేకిస్తాడు. ఇది మా ఆచారం, మా కోపం వస్తే మేము డైవర్స్ ఇచ్చేస్తాం, మళ్ళీ నికాలాలా వేసుకోం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, మీరు డైవర్స్ ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకోరు, మా దగ్గర ఇంత మంచి ఆచారం ఉంది అంటాడు. పెళ్లి చేసుకుంటాం, కోపం వస్తే డైవర్స్ ఇస్తాం, మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటే వేరేకి పెళ్లి చేసి వానితో సంసారం చేపించి వానితో డైవర్స్ ఇప్పించి మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. మా దగ్గర ఈ సౌలభ్యం ఉంది, ఏదో ఆ పూట కోపం వస్తుంది అంతే. మీ దాంట్లో కొట్లాడితే డైవర్స్ ఇస్తాం, మళ్ళీ జీవితంతో మొహం కూడా చూసుకోరు.
అన్నట్టు అని త్రిపుల్ తలాక్ యాక్ట్ను వ్యతిరేకించింది. వీళ్ళందరూ ముస్లిం మహిళలకు శ్రేయోభిలాషుల, వాళ్ళ టార్చ్ బేరర్సా, లేకపోతే ముస్లిం మహిళలకు ద్రోహుల? ఈ విషయాన్నే బయటకు చెప్తుంటే దే బ్రాండ్ యూ కమ్యూనల్. నేను ఏం చెప్పిన ఇప్పుడు నికా హలాలా ఏంటిదనేది చెప్పిన. కాన్స్టిట్యూషన్లో ఎస్సీ రిజర్వేషన్స్ గురించి, ముస్లిం రిజర్వేషన్, క్రిస్టియన్ రిజర్వేషన్ గురించి చెప్పిన. బిఎన్ఎస్ఎస్ ఏంటిది, హిందూ పర్సనల్ లాస్ ఏంటివి, ముస్లిం పర్సనల్ లాస్ ఏంటివి చెప్పిన. కౌ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెప్తున్నది, చట్టం ఏం చేయాలి కాన్స్టిట్యూషన్ ప్రకారము, మీరు ఇంట్లోనే కూర్చొని కౌ ప్రొటెక్షన్ ట్రై చేయాలో చెప్పిన. ఎవరి మీద దాడి చేయమని చెప్పిన, ఎవరి ఇంటికైనా మట పెట్టమని చెప్పిన లేదు. ఇది చెప్తే ఐఎమ్ బ్రాండెడ్ యాజ్ ఏ కమ్యూనల్, ఐఎమ్ బ్రాండెడ్ యాజ్ ఏ హిందూ ఫోబిక్, ఐఎమ్ బ్రాండెడ్ యాజ్ ఏ కాంట్రవర్షియల్. హౌ? నిజం చెప్పడం తప్ప. ఇదే బాలాపూర్లో ధర్మరక్షా సభ పేరు మీద భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఇల్లీగల్ బంగ్లాదేశీ రోహింగ్యాలను ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి, డిటైన్ చేసి, డిపోర్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక 10,000 మందితోటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మరక్షా సభ పెడితే, దాంట్లో నేను కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుంది, ఈ భారతదేశ పౌరులకే ఈ భారతదేశంలో ఉండేటువంటి హక్కు ఉన్నది, ఈ భారతదేశ పౌరులకే ఈ భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి హక్కు ఉంది, ఈ భారతదేశ పౌరులకే ఈ భారతదేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు ఉన్నది, ఈ భారతదేశ పౌరులకే ఈ భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళి తమ వృత్తి, వ్యాపారము, ఇంకేదన్నా పని చేసుకొని డబ్బులు సంపాదించుకునేటువంటి హక్కు ఉంది. ఈ బంగ్లాదేశీ రోహింగ్యాలు ఇల్లీగల్గా ఇక్కడ ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా వచ్చి భారతీయ పౌరసత్వం లేకుండా దేశమంతా తిరుగుతారు, దేశంలో ఇల్లులు కట్టుకుంటారు, దేశంలో బిజినెస్లు చేస్తారు. కాబట్టి ఇది భారతీయుల హక్కులను కొల్లగొట్టడం. కాబట్టి గవర్నమెంట్స్ వెంటనే స్పందించి వాళ్ళని ఐడెంటిఫై చేసి, వెరిఫై చేసి, డిటైన్ చేసి, డిపోర్ట్ చేయమని డిమాండ్ చేసి చేయమని చెప్తే నా మీద కేసు పెడతారు. ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇల్లీగల్ బంగ్లాదేశీ గురించి మాట్లాడితే ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడినట్టు అయిపోయింది. అట్లాంటి కేసులు ఐ డోంట్ కేర్. నా 24-20 సంవత్సరాల ప్రాక్టీస్లో ఐ వాజ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూసిన, నా థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని అక్విట్ చేయించింది నేను, ధర్మం కోసం, దేశం కోసం పోట్లాడేవారు. ఇది నథింగ్. కానీ నేను ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వం, పోలీసుల దృష్టికోణం ఎట్లుంటుంది అంటే, ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ అగైనెస్ట్ అన్ ఇల్లీగల్ బంగ్లాదేశీ, ఇల్లీగల్ రోహింగ్యా అండ్ అగైనెస్ట్ పాకిస్తానీ, దే ప్రిజ్యూమ్ దట్ యు ఆర్ టాకింగ్ అగైనెస్ట్ ముస్లిం. ముస్లిం ఈజ్ ఎ గ్లోబల్ ఐడెంటిటీ. ముస్లిం ఈజ్ ఏ గ్లోబల్ ఐడెంటిటీ. వాడు ఏ కంట్రీ వాడైనా ముస్లిం అంటే వాడు ఒకటై. మరి హిందూ విడిపోయి ఉన్నాడు. అది మన దురదృష్టం. హిందూ ఈజ్ నాట్ ఎ హిందూ. ఫస్ట్ హీ ఈజ్ ఎ రెడ్డి, బ్రాహ్మిన్, కాపు, కమ్మ, వెలమ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, దెన్నే హిందూ. అందుకు ప్రకాష్ రాజ్ అనేటోడు కేరళ లిటరరీ ఫెస్టివల్లో కూర్చొని వాని ఒపీనియన్ షేర్ చేసేటప్పుడు సర్కాస్టిక్గా రామాయణాన్ని ట్విస్ట్ చేసి ఓన్ వర్షన్లో చెప్పిన, దేశం మొత్తంలో 100 కోట్ల మంది హిందువులు ఉంటే ఒకటే కేసు ఫైల్ అవుతుంది. బికాస్ హిందూ ఈజ్ డివైడెడ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ క్యాస్ట్. హిందూ ఈజ్ డివైడెడ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్. హిందూ ధర్మం చోరు కొట్లాడాలా అంటే పన్నెల నుండి కొట్లాడతారు రాను. ఈరోజు నీ పేరు రాము, నరేషు, సందీపు, మహేషు, వెంకటేషు, చిరంజీవు ఎందుకున్నదంటే, మీ తాతలు, తండ్రులు 800 సంవత్సరాల మొఘల్ పరిపాలన, దాడులు, దమనకాండ, హింసలను తట్టుకొని 200 సంవత్సరాల క్రిస్టియన్ల పరిపాలనలో దాడులు, దెబ్బలు, చిత్రహింసలు, పన్నులు అన్నీ తట్టుకొని బెదిరింపులకు బెదరకుండా, నీకు బుజ్జగింపులకు పడిపోకుండా, నీకు తాయిలాలు ఇచ్చినా, నీకు ఎరలు వేసినా దానికి చొంగగార్చకుండా, బుట్టు తీయకుండా ధర్మాన్ని పాటించింది. కాబట్టి మీ తాత ముత్తాతలు పూజ, యజ్ఞ, యాగాదులు చేస్తూ ఇది దేవుడు, ఇది రాముడు, కృష్ణుడు అని వాళ్ళు నేర్చుకొని, గుర్తుపెట్టుకొని, గుళ్ళని కాపాడుకుంటా మీ తండ్రికి నేర్పిస్తే, మీ తండ్రి నుంచి మీరు నేర్చుకోరు కాబట్టి మీరు హిందువులు ఉన్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్ యాజ్ హిందూ, ఇఫ్ యు ఆర్ నాట్ వేరింగ్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ఎన్ హిందూ, you are not bettering yourself, you are bettering the sacrifices and the fight of your forefathers and your ancestors.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కరుణసాగర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.